హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియో చూడండి, కరెంట్ బిల్ గురించి అండి. చూడండి, ఇక్కడ మనకు కరెంట్ బిల్లో మనకు QR కోడ్ మనకు స్కానింగ్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కరెంట్ బిల్ కట్టడం చాలా ఈజీ అయిపోయింది. మనం కరెంట్ ఆఫీస్ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా మన ఇంట్లోంచి కట్టచ్చు. ఇక్కడ మనకు నాకు డౌట్స్ వచ్చాయండి. ఈ QR కోడ్ మనం స్కాన్ చేస్తే కరెక్ట్గా మన బిల్లో చూపిస్తుందా, లేదంటే ఏరే వాళ్ళది ఏమైనా వస్తుందా? ఇంకోటి చూడండి, మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది మన మీటర్ది, అది కూడా చెక్ చేద్దాం మనం యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా వస్తుందా లేదా ఈ డౌట్స్. ఇంకొక ఐడియా కూడా చెప్తానండి ఫ్రెండ్స్. ఈ మంత్ మనకు బిల్ వచ్చింది, QR కోడ్ స్కానింగ్ ఉండే బిల్లు, ఓకేనా. నెక్స్ట్ మంత్ కూడా ఇలాంటి బిల్లే వస్తుంది. దాంట్లో మనకి ఏంటంటే డౌట్ నాకు చూడండి, ఇప్పుడు మనకి QR కోడ్ స్కానింగ్ ఉంది కదా, ఇప్పుడు మనం కొత్త బిల్లు మన ఏడైనా పోయింది అనుకోండి, వచ్చిన బిల్లు మనం తీసుకోలేదు, ఏడైనా పోయింది, ఈ పాత బిల్లుతో మనకు స్కానింగ్ చేసి మనం బిల్ పే చేసినప్పుడు మనం ఈ పాత బిల్లు నేను స్కాన్ చేస్తే మన కొత్త అమౌంట్ దాంట్లో జనరేట్ అవుతా లేదో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కరెంట్ బిల్ పెట్టాను. ఇప్పుడు మనం స్కాన్ చేద్దాం. చూడండి, అమెజాన్తో మనం పే చేద్దాం. అమెజాన్తో మనం స్కాన్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా మనకు బిల్ వస్తుంది మనకు చూడండి. మనం మీటర్ నెంబర్ 2 కరెక్ట్గా వస్తుంది చెక్ చేద్దాం. ఇక్కడ మన స్కాన్ అవుతుంది కదా, స్కాన్ చేశాను. ఓకే, వచ్చింది చూడండి, మన నెంబరు అమౌంట్ వస్తుంది. ఫస్ట్ మనం అమౌంట్ చెక్ చేయాలి. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్ మన అమౌంట్ చూడండి, ఇక్కడ చూడండి మనకు అమౌంట్ 2 కరెక్ట్గా ఉండాలి. మనకు 573 కరెక్ట్గా వచ్చింది అమౌంట్. ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మన మీటర్ నెంబర్ ఉంటుంది, ఓకేనా. ఈ పైన ఇక్కడ మనకు 13 అంకెల నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ మనం చెక్ చేసుకోవాలా. ఇక్కడ మన నెంబర్ ఉంటుంది చూడండి, అదే నెంబర్ ఇక్కడ పైన ఈ విధంగా పైన నెంబర్ ఉంటుంది, అదే విధంగా నెంబరు. ఆ నెంబర్ ఈ నెంబర్ 2 మ్యాచ్ అవ్వాలా, ఓకేనా. అప్పుడు మీకు కరెక్ట్గా మీరు ఈ బిల్లే కడుతున్నట్టు. లేదంటే మీరు ఒక్కొక్కసారి మనకు ఏదైనా ఫ్రాడ్ ఉండొచ్చు, చెక్ చేసుకోండి. ఇప్పుడు అదంతా మనకు స్కామ్ ఎక్కువైపోయినాయి కదా, అందువల్ల చెక్ చేసుకోండి. మీ మీటర్ నెంబర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి, అమౌంట్ చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు పేరు కూడా రావచ్చు, ఓకేనా. అది చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే పేరు కూడా వచ్చింది ఇక్కడ మనకు, కరెక్ట్గా పేరు కూడా వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనం అమౌంట్ కట్టేస్తే మనకు ఈ బిల్లు మనకు రీఛార్జ్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఇది అమెజాన్ పే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫోన్పేతో చెక్ చేద్దాం. ఫోన్పేతో కూడా సేమ్ అలాగే వస్తుంది, ఎలా వస్తుందో చెక్ చేద్దాం. స్కానర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం బిల్లు స్కాన్ చేద్దాం. ఓకే, స్కాన్ చేశాను. చూడండి, సేమ్ ఇది కూడా ఫోన్పే కూడా మనకు సేమ్ అలాగే వచ్చింది. అమౌంట్ కూడా మనకు 573 ఏడ కూడా మనకు చూడండి, ఏడ వచ్చి మనకు మీటర్ నెంబర్ వచ్చింది, కాకపోతే మనకు పర్సన్ పేరు రాలేదు ఇక్కడ, ఓకేనా. అమెజాన్లో అయితే మనకు పేరు కూడా వచ్చింది, ఇక్కడ మనకు పేరు రాలేదు. ఇది ఒక తేడా ఉంది. మీ ఇష్టం, మీరు అమెజాన్తో కడతారో ఫోన్పేతో కడతారో. ఓకే, కరెక్ట్గా అయితే మనకు మీటర్ నెంబర్ చూసుకోండి, పేరుతో సంబంధం లేదు. మీటర్ నెంబర్ అయితే మనకు కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఉన్న నెంబర్కి మీటర్ నెంబర్ అయితే కరెక్ట్గా ఉంది. చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్కి ఇక్కడ ఉన్న నెంబర్కి ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. అందువల్ల మనకు ఓకే కట్టచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనకు నిమిషాల్లోనే కట్టేయచ్చు, సెకండ్స్లోనే. ఫ్రెండ్స్, ఇక్కడ డౌట్ ఇంకోటి వచ్చింది ఏంటంటే చూడండి, ఈ డౌట్ ఏంటంటే మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం బిల్లు పే చేద్దాం. పే చేసిన తర్వాత మళ్ళీ బిల్లు మనకు అడుగుతా లేదు చూద్దాం. అది కూడా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అమెజాన్తో కడుతున్నాను. అమెజాన్తో స్కాన్ చేశాను. ఓకే, అమెజాన్తో నేను బిల్లు స్కాన్ చేశాను. ఓకే, అమౌంట్ ఇప్పుడు నేను పే చేస్తాను అమెజాన్తో. బిల్లు కట్టలేదు, ఇంకా కట్టేస్తున్నాను. ఇప్పుడు కట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు బిల్లు మళ్ళీ స్కాన్ చేద్దాం. మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతలేదు చూద్దాం. మనకు ఈ అమౌంట్ మళ్ళీ చూపిస్తుందా, మళ్ళీ కట్టమని, లేదంటే చూద్దాం. అది కూడా ఇప్పుడు అమౌంట్ అయితే చెప్పాను, పే చేస్తాను. ఈ నెంబర్ చూపించకూడదు. ఓకే, అమౌంట్ అయితే నేను పే చేస్తాను. చూడండి, బిల్ అయితే కట్టేస్తున్నాను. బిల్లు నేను కట్టేస్తాను, సక్సెస్ఫుల్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే అమెజాన్లో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ అది అమౌంట్ అడుగుతుందా లేదా తెలుస్తుంది మనకు. ఓకే, మళ్ళీ అమౌంట్ అడుగుతుంది. మీరు పే చేయకండి, 24 అవర్స్ టైం పట్టవచ్చు. ఎందుకంటే మనకు ఇది ఇప్పుడే కట్టాం కాబట్టి మనకు ఒకసారి మనకి ఇలాగే వస్తుంది. 24 అవర్స్ తర్వాత మీరు చెక్ చేయండి, ఇది రాకూడదు. అప్పుడు మీకు అమౌంట్ మీకు వాళ్ళకి యాడ్ అయిపోయినట్టు. ఇప్పుడు అడుగుతుందంటే మళ్ళీ మీరు కట్టగాకండి, ఓకేనా. ఇప్పుడు మనం ఫోన్పే చెక్ చేద్దాం. అమౌంట్ అయితే కట్టేశాను నేను, అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోన్పే ఓపెన్ చేశాను, ఫోన్పే అయితే స్కాన్ చేస్తున్నాను. ఓకే, ఫోన్పేలో కూడా మనకు అమౌంట్ చూపించేస్తుంది డైరెక్ట్గా. కట్టగాకండి, ఎందుకంటే మీకు 24 అవర్స్ టైం పడుతుంది. రేపు చెక్ చేయండి, ఈ టైంకి అమౌంట్ మీకు యాడ్ అయిపోయి ఉంటుంది. ఇది చూపించకూడదు ఇది, ఓకేనా. అంటే అమౌంట్ కట్టినా కూడా మనకు చూపిస్తుంది. మీరు తొందరపడి కట్టగాకండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డబల్ టైం మీరు అమౌంట్ కట్టి మీరు అమౌంట్ వేస్ట్ అవుతుంది, రీఫండ్ అయితే రాదు అమౌంట్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ QR కోడ్ బిల్ గురించి. నెక్స్ట్ వీడియో చేస్తానండి. నెక్స్ట్ మంత్ మన బిల్ వచ్చిన తర్వాత మనం ఇది
100% వర్క్ అవుతుందో లేదో మనకు చూడండి. కొత్త బిల్లు వచ్చిన తర్వాత మనం ఎక్కడ పడిపోయింది అనుకోండి, పాత బిల్లు మనం స్కాన్ చేస్తే మనకు ఆ కొత్త బిల్లు అమౌంట్ దీంట్లో వస్తుందా రాదా చెక్ చేద్దాం నెక్స్ట్ మంత్లో మనం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాండి కరెంట్ బిల్ తగ్గించే వీడియో చాలా చేశారండి. మీ కరెంట్ బిల్ సేవ్ అవ్వాలంటే నా ఛానల్ దండిగా ఉంటే మీ కానీ డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసిన లింక్స్ అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేట్ చేస్తాను. ఇంకోసారి కలుసుకుందాం. బై ఫ్రెండ్, మీ క్రియేట్ జిల్లాని.